సార్ మీ పేరు? నా పేరు పసులటి విజయ్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ఆర్ఐ టీడీపీ కోవిడ్. ఏంటి సార్ ఇప్పుడు మన గవర్నమెంట్ ఫామ్లోకి వచ్చి 9 నెలలు అవుతుంది. ఎలా ఉంది సార్ పరిపాలన, మీకు ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వంలో మనం కష్టాలు చూసినాం, కన్నీళ్ళు చూసినాం. ఈ ప్రభుత్వంలో అన్ని సుఖాలు చూస్తాం, అందరం సంతోషంగా ఉంటాం. ప్రతి ఒక్కటి అందరికీ మేలు జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. అని నమ్ముకొని మేము కోవిడ్ నుంచి దూరం కూడా వచ్చినాము. ఈ ప్రభుత్వంలో పనిచేయాలని కోవిడ్ కూడా మానేసుకొని ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అన్నదండగా ఉంటుందని నమ్ముతూ ఇంత దూరం మేము కోవిడ్ నుంచి కూడా వచ్చాము. గత ప్రభుత్వంలో కష్టాలు చూసారు, కన్నీళ్ళు చూసారు అంటే ఏ రకంగా, ఎందుకు చూసారు, ఏ రకంగా చూసారు? సార్ గత ప్రభుత్వంలో మేము కోవిడ్లో ఉన్నాం. కోవిడ్ నుండి మా భూములే పోయినాయి. మా భూములు కాపాడుకోవడానికి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి సార్ గారు అన్నదండలతో మాకు అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. అనుకునేటువంటి పనులన్నీ జరుగుతున్నాయి, ఏం ఇబ్బంది లేదు. ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారు 100%. ఎలా, ఏ రకంగా? సార్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, 3 గ్యాస్ ఫ్రీ అన్నారు. ఆల్రెడీ ఒక గ్యాస్కి అమౌంట్ పడింది. 3 monthsకు మళ్ళీ ఇంకో గ్యాస్ పడుతుంది. ప్రతి ఒక్క మహిళకి అమ్మఒడి చెప్పారు కదా అప్పుడు గత ప్రభుత్వంలో. వాళ్ళు ఏడాది తర్వాత ఇచ్చారు. ఇప్పుడు సార్ గారు తల్లికి వందనం అని చెప్పేసి 10,000 ఇస్తామని చెప్పాడు. ఖచ్చితంగా అది నెరవేరుస్తాడు. ఈ నెలలో కానీ 2 నెలల్లో కానీ 110% నమ్మకం ఉంది సార్ మాకి. ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ ప్రభుత్వంలో అందరూ హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ. అంటే మీకు అందరూ తెలుసు కదా సార్, మళ్ళీ మేము చెప్పేది ఏమన్నది అంటే ప్రజలందరికీ కూడా ఆయన అందరికీ అన్ని పథకాలు ఇచ్చారు, అందరికీ డబ్బులు పెంచారు, అందరికి మంచిగా చేశారు. మంచి ఏం చేయలేదు, అందరం సోమరిపోతం చేశాడు అంతే. అందరూ నేను సోమరిపోతం చేశాడు. ఇప్పుడు ఆటో వాడికి 10,000 ఇచ్చా, మిషన్ కుట్టోడికి 10,000 ఇచ్చా, ఐరన్ చేసే వాళ్ళకి 10,000 ఇచ్చా. ఎందుకు సార్ వాళ్ళందరికీ? దేనికి వాళ్ళందరికీ? ఉద్యోగస్తులకి జీతాలు సరిగా ఇకపోయా? డబ్బులకే ఇచ్చింది. దేనికి సార్ వాళ్ళందరికీ ఇవ్వడం? మళ్ళీ వాళ్ళ మీద ఫైన్లు. ఇప్పుడు ఒక ఆటో తోలుతారు సార్, ఒక అతను నీకు పోలీసు అతను పట్టుకుంటే 500, 2,000 ఫైన్. ఎన్ని రోజులు అవుతుంది సార్? సంవత్సరానికి 10,000. 10,000 నుంచి 30,000 దాకా వాళ్ళ ఫైన్లే పోతాయి. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ గవర్నమెంట్లో పనులు ఉన్నాయి కనీసం. పనులు బ్రహ్మాండం వస్తారు. ఇసుక వదిలేడు కదా ఫ్రీగా. నువ్వు ఎంతకాలం దోలుకో, ఇద్దరు పని దగ్గర దోలుకోవచ్చు, నీవు పనులు చేసుకోవాలి. బేల్దారు హ్యాపీగా ఉన్నాడు, కూలోడు హ్యాపీగా ఉన్నాడు, ఓనరు హ్యాపీగా ఉన్నాడు, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు. రైతులు ఎలా ఉన్నారు సార్? రైతులు ఓన్లో బండి బాగా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడికి రైతుల మీద జాలి లేదు, దయ లేదు, కరుణ లేదు, జగన్మోహన్ రెడ్డి అంటున్నారు సార్. చెప్పిన వాళ్ళు పాపని పోతారు సార్ అన్నమాట. అన్ని వాళ్ళు జాలి, దయ, కరుణ ఉండేది బాబు గారికి తన లోకేష్ గారికి. వీళ్ళకి తప్ప ఎవరు లేదు సార్ ఈ రాష్ట్రంలో. వాళ్ళ గురించి మాట్లాడే అర్హతగా లేదు సార్ వాళ్ళకి. ఏంటి సార్ ఈ గవర్నమెంట్ ఇంకో 15 సంవత్సరాలు ఇలాగే మేమే కొనసాగుతాం? 15 సార్. మా పిల్లలు పెద్దలు ఇందాక ఈ గవర్నమెంటే ఉంటుంది ఖచ్చితంగా. 15 కాదు సార్, 15 బాబు గారు ఉంటారు, తర్వాత లోకేష్ గారు ఉంటారు. కంటిన్యూ ఇదే. ఎలా సార్ మనకి మన రాష్ట్రంలో పెట్టుబడులు లేవు, కొన్ని కంపెనీలు లేవు, ఉద్యోగాలు చేసుకోవడానికి అన్ని కూడా బయటికి వెళ్ళాల్సి వస్తుంది సార్. మాకు తెలిసిన అవగాహనలో లుల్లు మార్కెట్ను తన్ని కొట్టాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో. ఈరోజు ఆయనే వచ్చి లోకేష్ గారి కాడికి వచ్చి మేము పెట్టుబడులు పెడతాము వైజాగ్లో అని చెప్పి మళ్ళీ వచ్చినారు కదా సార్. అవునా కదా? అదొకటే తీరుస్తాను. ఇంకా స్టీల్ ప్లాంట్లో చాలా వచ్చాయి కదా మనకు. కాకుంటే ఇదంతా అవేర్నెస్ ఏంటంటే సార్, పల్లెల్లో కొద్దిమంది తెలియదు. ముస్లిం ముత్తగా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి సార్. పల్లెల్లో మన రాష్ట్రాన్ని చేస్తారు, మన పిల్లల భవిష్యత్తు కోసం బాటలు వేస్తారు బాబు గారు అనేది ఖచ్చితంగా కావాలి సార్. అది ఎందుకంటే మా ఊరే సార్, మాది కోడూరు కాన్సెప్ట్, మాది ఒడ్డుపల్లి, దేవస్వరం ఒడ్డుపల్లి. పల్లెల్లో మేము తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము తిరుగుతూ ఉంటే మమ్మల్ని ఏమవుతారంటే, మీ పార్టీ ఏం చేసింది, గత పార్టీలో మాకు అమ్మ కూడా వేసినారు, అది వేసారు, ఇది వేసారు అన్నారు కదా. కానీ మీ పిల్లల్లో మీ డిగ్రీ అయిపోయినాక కానీ ఇంజనీర్ అయిపోయినా కానీ ఏ జాబ్ వచ్చింది 5 ఏళ్లలో? ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత ఎన్ని జాబులు వస్తాయి మీకు? బాబు గారు పిల్లల కోసం మీరు మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు 5,000, 10,000 మాకేం రాదు కదా సార్. ఒక నెల ఖర్చు అయిపోతుంది. రేపు మా పిల్లలు చదివేసుకున్నామంటే మా పిల్లల భవిష్యత్తు కోసమే కదా, ఆ పిల్లలు మమ్మల్ని చూసుకోలేనే కదా. దానికోసం బాబు గారు ఇప్పుడు కష్టపడతారు కదా. ఖచ్చితంగా రాజధాని కంప్లీట్ చేస్తారా సార్? అదైతే అంతగా నేను అనుకోలేదు. 100% చేస్తారని నమ్మకంతో ఉన్నాం సార్ మేము. రాజధాని కంప్లీట్ అయితే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి 100% సార్. ఏ రకంగా సార్? రాజధాని కంప్లీట్ అయిపోతే ఇప్పుడు ఉద్యోగాలు కానీ ఏదైనా కదా సార్. ఇప్పుడు నేను కడప నుంచి వచ్చాను సార్.
రోడ్డు నెల్లూరు నుంచి విజయవాడ దాకా రోడ్డు చూస్తే 270 కిలోమీటర్లు నెల్లూరు నుంచి విజయవాడకు ఉంది. 270 కిలోమీటర్లో నేను కోవిడ్లో ఏడాది చూడలేదు సార్ అంత రోడ్డు, ఆటో రోడ్డు చూసా ఉంటే కనుగోలు పండగగా వచ్చాం బండిలో, వెహికల్లో, కార్లో. అప్పుడు గవర్నమెంట్కి ఇప్పుడు గవర్నమెంట్కి మీకు ఏమైనా తేడా కనపడింది సార్? అది నా ప్రజల్లో కానీ గవర్నమెంట్ ప్రజలు 100% కనబడుతుంది తేడా. ఏం కనపడింది గత ప్రభుత్వంలో అంటే సార్ ఇప్పుడు ఒక కూలి పడతారు. ఇప్పుడు సపోజ్ మా నాన్నే ఉన్నారు సార్, మా నాన్న కూలి పని చేస్తారు. కూలి పని చేస్తే మా నాన్నకు 500 డబ్బులు వస్తుంది. 500లో మా నాన్నమ్మ అప్పుడు 400 తాగేస్తాను, కానీ 100 రూపాయలకి ఇంటికి తెచ్చేది ఆయిల్. ఈరోజు సార్ 100 రూపాయల క్వార్టరు, ఒక క్వార్టర్ దాగి లేదా 1.5 క్వార్టర్ దాగి 350 మా అమ్మ చేతికి ఇచ్చాడు. బియ్యము బ్యాడ్లు తెచ్చుకుని లక్షణం తింటున్నాం ఇప్పుడు 3 పూర్లు. గత ప్రభుత్వంలో కూలిలే, ఇసుకలే, కంకరలే, ఏమీ లేదు. కూలి చేసుకునే పరిస్థితి ఏంటి సార్? అంటే ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉంటే లేదా? ఇసుక ఫ్రీ వచ్చి ప్రతి ఒక్కటి అందుబాటులోకి వచ్చింది. ఎలా ఉంది సార్ ఇప్పుడు మీ గ్రామాల్లో రోడ్డు పరిస్థితి ఎలా ఉంది సార్? ఇది మర్చిపోయాను సార్ నేను. 40 ఏళ్ళ చరిత్రలో రోడ్డు మా ఊళ్ళో రోడ్డు పడింది సార్, మా అన్న కూటమి ప్రభుత్వంలో. అసలు మా ఇంటి ముందు రోడ్డు పడతాను నేను కళ్ళ కూడా అనుకోవాలి. ఇది వాస్తవం సార్, ప్రామిస్ చెప్తాను. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చినాక 40 ఏళ్ళ చరిత్రలో మా ఊళ్ళో రోడ్డు పడితే కళ్ళు పండగగా ఉంది సార్ ఇప్పుడు మా ఊరు. ఓవరాల్గా అయితే ఈ గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్? సార్ నా ఒపీనియన్ మాటల్లో చెప్పలేను సార్ నేను. అది మా హృదయంలో నుంచి ఎట్లా ఉన్నదో అది మా రావట్లేదు ఎక్కువ మాటలు చెప్పే. ఎన్నాళ్ళు కొనసాగుతాడు ఇలాగే కూటమితో? ఎన్నాళ్ళు నమ్మకం ఉంది సార్? నాకైతే లైఫ్ లాంగ్ ఇట్టే ఉండదు అనుకుంటున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి నేను వచ్చేస్తున్నాను, రేపు ఒక 4 సంవత్సరాలు అయితే నేను వచ్చేస్తానని చెప్పాను సార్. 4 సంవత్సరాలు కాదు సార్, 1 సంవత్సరం 1.5 సంవత్సరం ఉంటే పర్మనెంట్గా ఆయన అటుకే సెంచులు కొడుకే వెళ్ళిపోతాడు. ఏం మళ్ళీ బయటకు వచ్చేది ఏముండదు ఈసారి. ఎందుకంటే బాబు గారు కొద్దిగా వెయిట్ చేస్తున్నారు. 1 సంవత్సరం 1.5 సంవత్సరం ఉంటే పర్మనెంట్గా అక్కడికే వెళ్తాడు. కృష్ణ జన్మ స్థలానికి వెళ్తాడు, శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్తాడు. అక్కడికి ఆయన స్వర్గలోకం ప్రాప్తి వస్తుంది. అక్కడి నుంచి ఆయన అన్ని వెళ్తాడు సార్. ఓకే సార్.